కాపు నేతల నుంచి ఎదురవుతున్న లేఖాస్త్రాలు అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? ఇప్పటి వరకు హరిరామ జోగయ్య ఇరు పార్టీల నేతలను ఉద్దేశించి లేఖలతో ప్రశ్నలు వర్షం కురిపించగా తాజాగా ముద్రగడ పద్మనాభం ఘాటుగా లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాపు నేతలు ఇలా మూకుమ్మడి దాడి చేయడం ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఒక్కొక్కరిగా కాపు సంఘం పెద్దలు గలం విప్పుతుండడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. టీడీపీతో జనసేన సీట్ల సర్దుబాటును ఇప్పటికే పలువురు కాపు సంఘం నేతలు తప్పుపట్టారు. జనసేనకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ వింటున్నారంటూ మండిపడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం సంచలనంగా మారింది. అయోధ్య వెళ్లి వచ్చిన తర్వాత తన వద్దకు వస్తానని జనసేన నాయకులతో చెప్పించి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ముద్రగడ విమర్శలు సంధించారు. జనసేన అధినేత తన వద్దకు రావాలంటే ఎన్నో పర్మిషన్లు పవన్ తీసుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా చురకలేశారు. చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు జైలుకెళ్లి మరీ భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ షేరింగ్ లో 80 సీట్లు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కోరి ఉండాల్సిందన్నారు. కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై పవన్ కు తన అవసరం రాకూడదని కోరుకుంటున్నానన్నారు. పవన్ పోటీ చేస్తున్న 24 స్థానాల్లో అభ్యర్థులకు తన అవసరం రాకూడదన్నారు. ముద్రగడ విషయంలో పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుతో తీవ్రమైన రాజకీయ వైరం ఉండడంతో అందరూ అనుకున్నట్టుగానే ముద్రగడ ముందుగా వైసీపీ తలుపు తట్టారు. అయితే ఆ తర్వాత జనసేనకు దగ్గరయ్యారు. జనసేన ముఖ్య నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు 2 సార్లు ముద్రగడ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. అయోధ్య వేడుక పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారని ప్రకటించారు. అయితే రోజులు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ కిర్లంపూడి రావడం లేదు. చంద్రబాబు సూచనతోనే ముద్రగడను చేర్చుకోవడంపై పవన్ కళ్యాణ్ పునరాలోచనలు పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే అర్థం వచ్చేలా ముద్రగడ తాజాగా లేఖ రాయడం సంచలనంగా మారింది. జనసేనకు దగ్గరైనట్లే అయ్యి దూరమైన నేపథ్యంలో ముద్రగడ రాజకీయ భవితవ్యం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఆయన టీడీపీ జనసేన కూటమికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోపక్క వరుస లేఖలతో పవన్ కళ్యాణ్ కు సలహాలిస్తూ వస్తున్న మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య తాజాగా మరో ఘాటు లేఖ రాశారు. పొత్తుల ప్రకటన వెలువడిన నాటి నుంచి పవన్ కు అనేక సలహాలిస్తూ వచ్చారు హరిరామ జోగయ్య. సీట్ల విషయంలో జనసేన బలంగా ఉండాలని, కనీసం 50-60 సీట్లు తీసుకుంటేనే ఆ పార్టీకి రాజ్యాధికారం సాధ్యమవుతుందని సూచిస్తూ వస్తున్నారు. తాజాగా సీట్ల పంపిణీ వ్యవహారంలో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై హరిరామ జోగయ్య మండిపడ్డారు. దీనిపై జనసేన నేతలు కార్యకర్తలకు ఏం చెప్తావని ప్రశ్నించారు. దీనిపై కూడా పవన్ స్పందన కరువైంది. అలానే తాడపల్లిగూడెం సభ నేపథ్యంలో కూడా ఓ లేఖ రాశారు. అయినా అటువైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో ఇకపై తాను జనసేన తెలుగుదేశం పార్టీలకు ఎలాంటి సలహాలు ఇవ్వబోనని హరిరామ జోగయ్య వెల్లడించారు. తెలుగుదేశం జనసేన కూటమి బాగుకోరి తను ఇప్పటివరకు సలహాలిచ్చానని, కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు అవి నచ్చినట్లు లేవు, అది వారి కర్మ, ఇక తాను చేయగలిగిందేమీ లేదు అంటూ హరిరామ జోగయ్య బహిరంగ లేఖలు పేర్కొన్నారు. అయితే టీడీపీతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై వస్తున్న సలహాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త ఘాటుగానే స్పందించారు. తనకు సలహాలిచ్చేవారు అవసరం లేదన్నారు. సలహాలు కాదు, యుద్ధ వీరులు కావాలంటూ పిలుపునిచ్చారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా తాడపల్లిగూడెంలో నిర్వహించిన జెండా బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి, సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు. అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి. అది దాటి మనలాంటి మామూలులోకి వస్తే, మనం వ్యూహాలు వేస్తే, మనం పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు. అందుకని రకరకాలుగా చెప్తారు కథలు. సామాన్యుని రాజకీయం భరించమని చెప్పండి. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బట్టల కొడతాం. అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు.
సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతకుతలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాస్తికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాస్తికుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు. యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి. అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పాతికిపోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది. వెయిట్ చేయాలి. ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం. అయితే కాపు ఉద్యమ నేతలు ఇలా ఎదురు తిరగడంతో ఆ వర్గం ఓట్లు చీలే అవకాశం ఉందా అన్న అనుమానాలు జనసేన ఇటు టీడీపీలో వ్యక్తమవుతోంది. దాంతో ఎన్నికల లోపు కాపు వర్గానికి గట్టి భరోసా ఇచ్చేలా కార్యాచరణకు జనసేన, టీడీపీ అధినేతలు సిద్ధమవుతున్నారు.